అక్కడ మంచులో చిన్నగా గూడు చేసి గుడిలాగా చేసి రామకృష్ణ వివేకానంద శారదామాతను ప్రతిష్ఠించి మంచి నమస్కరించి జాతీయ జెండా ఎగరవేసింది మంచు కొండపై, ఎవరెస్ట్పై. బోలో భారత్ మాతాకి. దట్ ఈస్ ద స్పిరిట్ అండ్ పవర్ ఆఫ్ వివేకానంద. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాన్న, సో మెనీ. ఇక్కడ మన ఏరియాల్లోనే ఉన్నాయి. రామకృష్ణ మిషన్ స్థాపించారు, ఆశ్రమాలు ఉన్నాయి, రామకృష్ణ సేవా సమితులు ఉన్నాయి. 2000 మంది మీలాంటి యంగ్, స్ట్రాంగ్, హైలీ ఎడ్యుకేటెడ్, బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళు, ఐఏఎస్లు చేసిన వాళ్ళు కూడా వివేకానంద రామకృష్ణ బోధనలతో స్ఫూర్తిని పొంది రామకృష్ణ మఠంలో సన్యాసులుగా, భక్తులుగా, వాలంటీర్లుగా చేరుతున్నారు. 2000 పీపుల్ మాంక్స్ ఉన్నారు. అమ్మాయిలు కూడా శారదా మఠంలో ఉన్నారు ఎంతోమంది నన్స్. అంటే మిమ్మల్ని నేను సన్యాసులు కావని చెప్పడం లేదు, ఆయన స్పిరిట్ చెప్తున్నాను. అందుకే మాటి మాటికి గుర్తుపెట్టుకోండి, అర్చనానంద స్వాములు 1000 మంది వస్తారు, 1,00,000 మంది వస్తారు, కానీ శాశ్వతంగా స్ఫూర్తినిచ్చేది వివేకానంద. ఇట్ ఈస్ దట్ పవర్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ, ఇన్ మీ. ఎంతోమంది ఉన్నారు. ఒబామా గారు అంటారు ఇండియాకి వచ్చి, మా చికాగో మహానగరంలో వివేకానంద స్వామి వచ్చి భారతీయ విలువల్ని బోధించారు. చికాగో నగరం వివేకానంద వల్ల ఫేమస్ అయింది, అవునా కాదా? అంతకుముందు ఇప్పటికైనా ఎంతమందికి తెలుసు చికాగో నగరం అంటేనే వివేకానంద, వివేకానంద అంటే చికాగో స్పీచ్, అవునా కదా? చికాగో, గో టు చికాగో, వివేకానంద వే, వివేకానంద ఆడిటోరియం, వివేకానంద వే పేర్లు పెట్టారు. రీసెర్చ్ చేస్తున్నారు నాన్న అక్కడ వివేకానంద పైన. సో డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ అ హై టైమ్ యూ షుడ్ రీడ్ వివేకానంద అండ్ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్. మనం యువకులం, సో మచ్ ఎనర్జీ ఇస్ దేర్, సో మచ్ ఉత్సాహం ఇస్ దేర్ కదా. ఎంతో ఉత్సాహం ఉంది, మంచిది. ఆ ఉత్సాహంతో అల్లరి చేస్తాం, కేకలు వేస్తాం, ఏ తప్పు లేదు. యువకులం కదా, ఆ ఎనర్జీని ఛానలైజ్ చేసేవాడు స్వామి. గొప్ప గొప్ప నదులు ఉన్నాయి కదా, అనంతమైన ఉత్సాహంతో ప్రవహిస్తాయి. వాటిని అలాగే పోలిస్తే ఏమవుతుందన్న, ఆఖరికి పోయి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి, ఉప్పు నీటిలో కలుస్తాయి. గంగా నది కూడా, అదే గంగా నదికి, అదే గోదావరి, అదే కృష్ణకు మీరు ఆనకట్టలు కట్టి క్రమమైన పద్ధతిలో ప్రవహింపజేసి ఏమంటారు సార్ వాటిని, హైడ్రాలిక్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు కదా, పవర్ ప్లాంట్గా దాన్ని నిర్మాణం చేస్తే, ఒక పద్ధతిలో క్రమశిక్షణలో కంట్రోల్ చేస్తే ఏమవుతుంది? విద్యుత్ శక్తి వస్తుంది కదా. ఎన్ని ఎకరాలు, 1000 ఎకరాల బంగారు పంటలు పండిస్తున్నాం, అవునా కదా? ఆ నదుల ఏమంటారు సార్ వాటిని, ఆనకట్టలు, ప్రాజెక్ట్స్, డ్యామ్స్, కరెక్ట్. ఆ డ్యామ్ల వల్ల వేలాది నిరుపేదలకు రైతులు పంటలు పండిస్తున్నారు. లక్షలాది మందికి భోజనం దొరుకుతుందా లేదా? అదే నీటిని వృథాగా పోనిస్తే ఏమవుతుందన్న, సముద్రంలో కలిసి వృథా అయిపోతుంది. యువశక్తి అలాంటిది. మీరంతా యంగ్, ఎనర్జీ, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, తట్టుకోలేని ఎనర్జీ. కాబట్టే కేకలేయాలనిపిస్తుంది, అరవాలనిపిస్తుంది. నో డౌట్, నో ప్రాబ్లం, సహజమే. మనమంతా యువకులం, భరతమాత బుద్ధు బిడ్డలం. పిల్లలు అల్లరి చేయరా, తప్పులు చేయరా? చేస్తారు. కానీ మనం దేశాన్ని ప్రేమిస్తున్నాం. దేశం అంటే మట్టి కాదో, మనుషులు. మనము మనుషులమే, తప్పులుంటాయి. అంత మాత్రం చేత ద్వేషించాల్సిన అవసరం లేదు, దూషించాల్సిన అవసరం లేదు. కాబట్టి అటువంటి యువ శక్తికి ఛానలైజ్ చేసి ప్రాపర్గా నియంత్రణ, కంట్రోల్ చేసి మీరు దాన్ని ఛానలైజ్ చేసి మంచి ఉన్నత గోల్ పెట్టుకొని, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అన్నారు కదా, అలా లక్ష్యం పెట్టుకొని మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరే గొప్ప దేశభక్తులు కావచ్చు, విశ్వేశ్వరయ్యలు కావచ్చు, అబ్దుల్ కలాం లాగా కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా కావచ్చు, అవునా కదా? మనలాంటి మనుషులే కదా వాడు. అరుణిమా సిన్హా కాలు లేని అమ్మాయి చేసింది. కాబట్టి దయచేసి వివేకానంద స్వామిని అధ్యయనం చేయండి. ఇటువంటి వందలాది మంది స్ఫూర్తి రామకృష్ణ ప్రభ మాసపత్రిక చదవండి. వివేకానంద ఆదర్శంగా తీసుకోండి. దేశం కోసం ఏదైనా ఘనకార్య లక్ష్యం పెట్టుకోండి. ప్లీజ్ రిపీట్ దిస్ గ్రేట్ వర్డ్. యువకులారా, వివేకానంద చెప్పింది, ఒక లక్ష్యము కలిగి ఉండండి. ఒక లక్ష్యము కలిగిన వ్యక్తి 10 తప్పులు చేస్తే, ఏ లక్ష్యము లేని వ్యక్తి
50,000 తప్పులు చేస్తాడని నేను ఘంటాపథంగా చెప్పగలను. వివేకానంద